హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా హెల్తీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అయితే రెగ్యులర్గా మనం చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ కాదండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీరు పిల్లలకి స్నాక్గా, లేదంటే మీరు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైనా, లేదంటే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఈ కస్టర్డ్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా ఈజీ. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూను నెయ్యి వేసుకొని దీంట్లో పూల్ మఖానా. చూసారు కదా, ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ అందరికీ తెలుసు పూల్ మఖానా అంటే ఎంత హెల్దీయో. ఇవి వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో వేసుకొని దీంట్లోనే మనము పొట్టు తీసి పెట్టుకున్న బాదాం ఒక 10-15 వరకు వేసుకుంటున్నాను, పొట్టు తీసి పెట్టుకున్నాయి. అలాగే దీంట్లో 1 స్పూన్ వరకు కర్బూజా గింజలు, ఇవి మనకి దొరుకుతాయి కదా, ఇవి 1 స్పూన్ వేసుకోండి. ఇవి లేదు అనుకుంటే మీ దగ్గర కాజు అయినా వేసుకోండి. 2 లేదు అంటే జస్ట్ స్కిప్ చేసుకోవచ్చు, జస్ట్ బాదాం వేసుకొని చేసుకోవచ్చు. వీటిలో ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పాలు ఇవి వేసుకొని మంచిగా మునిగేంత వరకు పాలు పోసుకొని ఇలా కలిపేసి మూత పెట్టుకొని కనీసం ఒక అరగంట వరకైనా నాననివ్వాలి. మీకు టైం ఉంటే ఇంకా 40 మినిట్స్ లేదా 1 అవర్ అయినా నానబెట్టవచ్చు, కానీ కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి. చూసారు కదా, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మూత తీసి వీటన్నిటిని మంచిగా గ్రైండర్ జార్లో వేసుకొని మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. మీకు ఇంతకుముందు చెప్పినట్టండి, చాలా అంటే చాలా హెల్దీ. ఇది తప్పకుండా ట్రై చేయండి, అస్సలు స్కిప్ చేయకండి ఈ వీడియోని, ఈ రెసిపీని మరీ ముఖ్యంగా తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. అసలు దీంట్లో పూల్ మఖానా వేసామని అస్సలు ఎవ్వరు గుర్తుపట్టరు మనం చెప్పేదాకా. ఇలా వీటన్నిటిని గ్రైండర్ జార్లో వేసి మంచి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. మీరు ఒకవేళ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఈ రెసిపీని చేసుకోండి. మంచిగా ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ అయిన దాన్ని మన బౌల్లో వేసేసుకుందాం. చూసారు కదా, మంచి చిక్కగా అయింది. ఇక మన కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. అయితే దీంట్లో మనకు స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ హనీ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర హనీ లేదనుకోండి, మీరు డేట్స్ అన్నా వేసుకోవచ్చు. డేట్స్ వేసి కూడా ఎలా చేయాలో నేను వచ్చే వీడియోలో మీకు చూపిస్తాను. డేట్స్ కూడా వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం నేను హనీ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర హనీ లేదనుకోండి, బెల్లం అయినా వేసుకోవచ్చు. ఆ బెల్లం మనం ఇందాక గ్రైండ్ చేసేటప్పుడే మీరు ఒక 2 స్పూన్ల బెల్లం వేసి గ్రైండ్ చేసుకోండి. ఇక డేట్స్ వేసి కూడా నేను మీకు చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. అయితే ఇలా రెడీ అయిన దాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని మనం ఫ్రూట్స్ వేసుకుందాము. ఫ్రూట్స్ వేసి స్టోర్ చేయకండి, ఇది మరీ చెప్తున్నాను. ఫ్రూట్స్ వేసి అస్సలు స్టోర్ చేయకండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక చిన్న బౌల్లో ఇలా తీసుకొని దీంట్లో ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినండి. లేదు మీరు అప్పుడే ఫినిష్ చేస్తాము అనుకుంటే అదే బౌల్లో ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫినిష్ చేయండి. కానీ ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిందాము అలా చేయకండి. మీరు ఫ్రూట్స్ వేసిన వెంబడే ఫినిష్ చేసేసేయాలి. కాబట్టి తగినంత తీసుకుంటూ ఇలా ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకొని తినేసేయండి. కానీ మనం ప్రిపేర్ చేసిన రోజు మాత్రమే ఇది ఫినిష్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే అలా స్టోర్ చేసుకోవడం అలా చేయకండి. ఏ డే అయితే ప్రిపేర్ చేసామో ఆ డేనే ఫినిష్ అయిపోవాలి. చూసారు కదా, టేస్ట్ చూసానండి, అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోకండి ఈ రెసిపీని. మరీ చెప్తున్నాను, చాలా హెల్దీ. ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మంచి రెసిపీస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో మీకు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఇలాంటి మంచి రెసిపీస్ చూసేయచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.